హైదరాబాద్ లోని బషీర్బాగ్ చౌరస్తా వద్ద సిటీ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. సోషల్ మీడియాలో మహిళా మంత్రులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను సిటీ కాంగ్రెస్ నేతలు దగ్ధం చేశారు. మహిళా మంత్రులు కొండ సురేఖ, సీతక్క కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వెంటనే కేటీఆర్ వెంటనే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. గతంలో వాళ్ళ సోషల్ మీడియాలో మా మహిళా మంత్రి సీతక్క గారిని విపరీతమైన ట్రోల్ చేసి ఆమెని మానసిక శోభ అనుభవించేటట్టు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న మొన్న మా కొండ సురేఖ గారు మహిళా మంత్రి వర్యులు ఆమెని కూడా ఇష్టం వచ్చినట్లు ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఆమెని అవమానించడం జరిగింది. ముఖ్యంగా మరి కేటీఆర్కు మేము ఒకటి తెలియజేస్తున్నాము. మీరు ఒక బడుగు బలహీన వర్గాలు, ఒక దళిత వర్గాలకు చెందిన మహిళా మంత్రులని అవమానించడం ఇది మీకు సమంజసమేనా? అంటే బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు అంటే మీకు గౌరవం లేదా? ఎందుకు మీకంత వివక్ష ఈ బడుగు బలహీన దళిత వర్గాల జాతుల మీద? మీరు ఒకటి మేము ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో ఏవైతే ట్రోల్స్ జరిగినాయో మరి ఆ ట్రోల్స్ మీ పార్టీకి కానీ మీకు కానీ సంబంధం లేకుంటే మీరు సైబర్ క్రైమ్ లో పోయి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మరి ముఖ్యంగా గతంలో కూడా మీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, మరి ఇప్పుడు కూడా వస్తున్నాయి. మరి ఆ ఆరోపణలు నిజం కాదని అన్నప్పుడు మీరు మీ బ్లడ్ శాంపుల్స్, మీ గోర్లు ఎంటికలిచ్చి మీరు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే మీకు డ్రగ్స్ టెస్ట్ లో మీరు రాలేదనుకో, మీకు డ్రగ్స్ తీసుకోరనుకో, మీరు ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు, మిమ్మల్ని ప్రతి పార్టీ కూడా గౌరవిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గలీలో కూడా డ్రగ్స్ కానీ గాంజాయి కానీ నడుస్తుంది. మరి మీరందరూ కూడా ఆదర్శవంత పురుషులుగా మీరు ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకొని మీరు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ప్రవర్తించండి. అంతే తప్పించి ఎంతసేపు నేను పరువు నష్టం దాబా వేస్తా అంటే నువ్వు ఫస్ట్ టెస్ట్ అయితే చేయించుకున్న తర్వాత ఇంకోసారి మా మహిళా మంత్రులు బడుగు బలహీన వర్గాల మీద మీరు ట్రోల్స్ చేస్తే మీ మీద కూడా మేము తప్పకుండా పరువు నష్టం దాబా వేస్తాము. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒకటి మేము తెలియజేస్తున్నాం. మహిళా సోదరిమణులు ఈ రోజు బయటికి రావాలంటేనే ఈ సొసైటీ